సమస్త భూమండలాన్ని పాలించే అయోధ్య నగర సింహాసనాన్ని, నీవు మునుపు చెప్పిన భోగభాగ్యాలన్నింటినీ, అపర ప్రేమా సముద్రుడైన దశరథుని, అతని భార్యలను, కనీపెంచిన తల్లిని, పరమ ప్రేమాభిలాషులైన సోదరులను, ధర్మ నిష్ఠాగరిష్ఠులైన తన ప్రజలను, ఈ భూమండలంలో అతి శక్తివంతమైన అయోధ్య చతురంగ బలాలను, తన దైవాలుగా భావించే వశిష్ఠ మహర్షి మరియు విశ్వామిత్ర మహర్షులను, నీవు అంటున్న అంతకు మించిన అష్టైశ్వర్యాలన్నింటినీ వదిలి వనవాసానికి బయలుదేరాడు శ్రీరామచంద్రుడు. ఎందుకో తెలుసా? ఇచ్చిన మాట కోసం. దశరథ మహారాజు గారు ఇచ్చిన ఒక చిన్న ఆజ్ఞ కోసం. నీకు నా పుత్ర సమానుడైన లక్ష్మణుడి గురించి తెలియదనుకుంటా. పరాక్రమంలో అన్నగారికి, వేద ధర్మాలలో నాన్నగారికి, ప్రేమానురాగాలలో అమ్మ చిన్నమ్మ గారికి సరి సమానమైన వాడు. నీవు ఎవరిని చూసి గర్వపడుతున్నావో అటువంటి నీ కుమారుడైన ఆ మేఘనాథుడు, అతికాయుడు, విరూపాక్ష, వజ్రదంశ వంటి వారిని అవలీలగా పరలోకాలకు పంపగలడు. రావణ, సీతారాముల బంధం ఎటువంటిదో, రాముని అస్త్రాలు ఏమి చేయగలవో చెప్తా విను అంటూ చెప్తుంది జానకీదేవి. వింటున్నాడు హనుమ. ఫ్రెండ్స్, ఫాలో ద నెక్స్ట్ వండర్ఫుల్ వీడియో. జై శ్రీరామ్, జై హనుమాన్.